విజయవాడ ఇంద్రకీలాద్రిపై లోక కళ్యాణార్థం నిర్వహించిన వరుణ యాగాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో 3 రోజుల పాటు ఈ పవిత్ర కృతును నిర్వహించారు. ముగింపు రోజున పవిత్ర కృష్ణానది జలాలతో మల్లేశ్వర స్వామి వారికి ఘటాభిషేకం నిర్వహించగా వేద మంత్రోచ్చారణల మధ్య మహాపూర్ణాహుతితో వర్ణయాగాలు సంపూర్ణమయ్యాయి. లోక కళ్యాణం కోసం, వరుణదేవుడి అనుగ్రహం కోసం రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలనే సంకల్పంతో ఇంద్రకీలాద్రిపై చేపట్టిన పవిత్ర యాగ క్రతువు ఘనంగా పరిసమాప్తమైంది. ఆగస్టు 14 నుండి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో వరుణ యాగాలు, వరుణ జపాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో సినానాయక్ పర్యవేక్షణలో వైదిక కమిటీ ఆధ్వర్యంలో అర్చక స్వాములు ఈ పవిత్ర క్రతువును నిర్వహించారు. ముగింపు రోజు తెల్లవారుజాము నుంచి ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం 6:30 గంటలకు దుర్గా ఘాట్ వద్ద వేద పండితులు, అర్చక స్వాములు, వేద పాఠశాల విద్యార్థుల మంత్రోచ్చారణ నడుమ పవిత్ర కృష్ణానది జలాలను ఘటాలలో సేకరించారు. అనంతరం ఆ పవిత్ర జల ఘటాలను వేద పాఠశాల విద్యార్థులు శిరస్సుపై ధరించి మంగళ వాయిద్యాలు, వేద ఘోషల మధ్య ఇంద్రకీలాద్రికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాంప్రదాయ వస్త్రదానంలో తలపై పవిత్ర జలాల కలశాలతో వేద మంత్రాలు పఠిస్తూ విద్యార్థులు సాగిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో మహాన్యాస ప్రాణాయామం ప్రారంభమైంది. అనంతరం పవిత్ర కృష్ణానది జలాలతో మల్లేశ్వర స్వామి వారికి ఘటాభిషేకం నిర్వహించారు. శత అనువాహక కారక పారాయణాలతో పాటు మండపం, దేవతా హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాల నాదంతో, శివనామ స్మరణతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 3 రోజుల పాటు వరుణ యాగాల్లో అత్యంత కీలకమైన ఘట్టంగా మహాపూర్ణాహుతి జరిగింది. ఈ సందర్భంగా పాత యాగశాల వద్ద వేద పండితులు మంత్రోచ్చారణలు, కర్పూర హారతులు, భక్తుల జయ ధ్వానాల మధ్య మహాపూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. ఈ మహాపూర్ణాహుతితో 3 రోజుల పాటు కొనసాగిన వరుణ యాగాలు భక్తి ప్రపత్తులతో సంపూర్ణమయ్యాయి. ఆలయ ఈవో సినానాయక్, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, అర్చక స్వాములు ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పవిత్ర వరుణ యాగ ఫలంతో శ్రీ కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామి వార్ల కృపా కటాక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు జలకలను సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని అర్చకులు, అధికారులు ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.